ప్రార్థించుకుంటాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, సత్యవంతుడా నాయన నీ యొక్క చల్లని చూపుతో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నానని, నీ యొక్క వాక్యం అభివృద్ధి విషయంలో కూడా మీరే ముందు నడిపిస్తున్నారని నాయన నమ్ముతున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడవి నాయన, నీకంటే ఘనమైన వాడు మరొకడే ఎవడు లేడు. సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశం సృష్టికర్తవు నీవు నాయన. నీవే నాయన. మరి ముఖ్యంగా అన్ని దేశంలో నీ యొక్క వాక్యం మనకు ఎంతో ఎదురు జరుగుతుంది నాయన. వారి మనసులు మాట్లాడి వారిని వైపు తిప్పుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయంకాల ఆరాధనలో మీరు మాతో ఉండేదిగా ఉండండి. మేము చక్కగా నీ యొక్క వాక్యము ఆగ్రహించుకుని తండ్రి, మేము దాన్ని గ్రహించుకొని మా మనసులను నింపుకొని అన్యులకు నీ యొక్క వాక్యము అందించగల శక్తిని, స్తోమతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తెలివితేటలను అనుగ్రహించమని, బుద్ధి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి. రానున్న బిడ్డకు మీరు తోడినట్టుగా ఉండి వారి సకాలంలో వచ్చేలాగా దీవించమని మా ప్రభుని కుమారుడు యేసయ్య నామమున మిక్కిలితో ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడు ముగిచ్చేమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. చూడు ముగిచ్చేమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై, దేవాతి దేవుని ఏకదుడు పాడు వేదనలో నా కొరకే. దేవాతి దేవుని ఏకసుతుడు పాడు వేదనలో నా కొరకే. చూడు ముగిచ్చేమనే తండ్రి పాత్ర తొలగు, నీ చిత్తమైన ఎడల ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెనో. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెనో. చూడు ముగిచ్చేమనే రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది, రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసే. చూడు ముగిచ్చేమనే ముమ్మారు భూమి మీద పడి మిక్కిలి వేదనాచే. మన యేసు ప్రభు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభు తానే వేడుకొనెను
పాపుల విమోచన కొరకే చూడుము గెచ్చెమనే తోటలో నా ప్రభు పాపి నకైవి జ్ఞాపన ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభు వేదాన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసే వేదాన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే చూడుము గెచ్చెమనే నన్ను తనవన్ మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగాగ నే సదా కీర్తించెదను తలచి తలచి హృదయము కరుగాగ సదా కీర్తించెదను చూడుము గెచ్చెమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరవము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. నా సహాయము నాకు త్వరగా రాము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈనాటికి ఏర్పాటు చేయమన్నాడు సంకీర్తన పాఠ్యభాగం 75వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా చదువుకున్నాం. 75. ఈరోజు కొరకే ఏర్పాటు చేయబడిన సంకీర్తన 75 ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. భూమియు దాని నివాసులందరూ లయమవునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. కొమ్ము ఎత్తుడి ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను.
పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చుకొనగలదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. సంభారంతో నిండినది. ఆయన దాంట్లో పోయిస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయుదురు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఇంతటితో స్వార్థపడు. కుమారునికి పరిశుద్ధాత్మకు హరియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకున్నాము. భూమి ఆకాశం సరించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముతున్నాను. ఆయనే కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపబడి కన్యను మరేగబట్టి పొంది పిలాది కార్మికులు కష్టపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యంలో దిగినని చనిపోయిన వాళ్ళని మూడోదం లేచి పరలోకంకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చునని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపడే శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. లెంటులోని 17వ దినపు పరిశుద్ధ వాక్య భాగములు ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 37వ అధ్యాయము 6 నుండి 10 వరకు, అలాగే పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 7 నుండి 28 వరకు ఉన్న భాగాలు విందాము. ఇర్మియా రాసిన గ్రంథము 37వ అధ్యాయము 6 నుండి 10. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 6 నుంచి 10 వచనములు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వేలాగు చెప్పవలెను. మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకుని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఈ వాక్యం ఇంత పర్యంతం. God bless you, ma. Next lesson, gospel lesson. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7 నుండి 28 వరకు. లెంటులోని 17వ దినం కొర ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 7వ వచనము నుండి. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మేమును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి నీ శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడను, అలాగే మనుష్య కుమారుని రాకడియు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగొను. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగించిన. గాడ్ బ్లెస్ యు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. 17వ దినపు ధ్యానానికి మీకు ఆహ్వానం. ఇర్మీయా గ్రంథంలోని 9వ వచనం 37వ అధ్యాయంలో 9వ వచనం ఒకరు, సువార్తల్లో 24లో 4వ వచనం ఒకసారి రివ్యూ చేద్దాం, తర్వాత ముందుకెళ్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకుని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. ఇక్కడ 4:4 మత్తయి సువార్త 24లో 4వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకోండి. రెండు చోట్ల కూడా మోసం అనే మాట విన్నాము కదా. అసలు ముందు మోసానికి ఒక అర్థం, ఒక నిర్వచనం మనకు తెలియకపోతే అందరూ అనుకుంటారు, చిన్నప్పటి నుంచి వింటున్నాం, మోసం చేసేసాడు మమ్మల్ని. ఏం మోసం చేశాడు? అసలు వాట్ ఈస్ మెంట్ బై మోసం? అసలు మోసం అంటే ఏంటి కదా. ఇక్కడ మోసం ఎప్పుడు కూడా, మోసం అనే నామవాచకం కానీ ఆ క్రియ కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ప్యాసివ్ మోడ్, నాట్ ఇన్ యాక్టివ్ మోడ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ప్యాసివ్ మోడ్. ఎవడో వచ్చి నిన్ను మోసం చేసేస్తాడు.
వాక్యం చెప్పింది దేవుని వాక్కు, మిమ్మల్ని మీరు మోసపరచబడకుండా చూసుకోండి అని ప్రవక్త ద్వారా చెప్పాడు. యేసయ్య దగ్గరేమో సువార్తలు యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని ఎవడునో మోసపరచకుండా చూసుకోండి. మొత్తం మీద గార్డింగ్ బై అవర్ సెల్ఫ్స్, నో బడీ విల్ గాడ్ అస్. మనల్ని ఎవడు కాపాడు, మనమే కాపాడుకోవాలి మోసము నుండి. మోసము సచ్ ఎన్ ఈవిల్ ట్రాప్ కనుక భద్రం కలిగి ఉండాలని చెప్పాడు. మోసం అంటే ఏమీ కాదు, అందులో ఏ హాఫ్ ట్రూత్ అండ్ ఏ హాఫ్ లై. హాఫ్ ట్రూత్ ప్లస్ హాఫ్ లై ఈజ్ ఈక్వల్ టు డిసెప్షన్, చీటింగ్. ప్రార్థన చేసుకుని ధ్యానానికి వెళదాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ నామాలు వందనాలు. మమ్మల్ని మీతో మా జత కోరి మీరు వచ్చావు రాజు. యాక్చువల్గా మేము రాలేదు మీ దగ్గరికి, మీరే మా దగ్గరకు వచ్చారు. బికాజ్ యూ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ది వే ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. Lord, this we have to confess and accept your arrival. మేము మీకు వాస్తవంగా వెల్కమ్ చెప్పాలి, కానీ మా జీవితాల్లో అది మాకు చేతనవ్వట్లేదు. మమ్మల్ని క్షమించం. 17 దినాలు మీతో సహవసించుటకును, మీతో కలిసి యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుటకును నిర్ణయించుకొని మేము బయలుదేరిన యాత్ర 17 దినాలు మాతో తమరు వచ్చారు. మీకు స్తోత్రాలు. దినదినము మమ్మల్ని బూస్ట్ చేస్తూ మా బలహీనతలు, మా దోషాలు, మా వలన జరిగే ప్రతి, మిమ్మల్ని ఆయాసపరిచే ప్రతి సంగతిని మీరు మనసులో ఉంచుకోక మమ్మల్ని ఎప్పటికప్పుడు మీ ప్రేమతో రిఫ్రెష్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినాన్ని మీ సన్నిధికి చేరిన బిడ్డలు బట్టి స్తోత్రాలను, నీ ప్రియ కుమార్తెలు కుమారులు పేరు పేరు దీవించుము. ఇంకా అనేకులు రావాల్సి ఉన్నది, వస్తుండగా మీ కృప, మీ ఆదరణ వారితో ఉంచండి. సార్వత్రిక సంఘ ధ్యానాలన్నిటిపై మేము మొదలు ఉంచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియులారా, ఇర్మియా గ్రంథం, ఇర్మియా గురించి చెప్పాను చాలాసార్లు. మరోసారి 2 మాటలు జ్ఞాపకం చేయాలి. 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఉన్న ప్రవక్త. 4 రాజుల క్రింద ఆయన పనిచేశాడు. 4 రాజుల పరిపాలనను చూశాడు. 4 రాజుల్ని హెచ్చరించాడు, ప్రజలు హెచ్చరించాడు. ఆయన మెసేజ్ యొక్క క్రీమ్ ఏమంటే, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ హిజ్ హోల్ మెసేజ్ ఫర్ 40 years ఏమంటే, ద మెసేజ్ ఆఫ్ డూమ్, నాశనం కొరకు ఎదురు చూస్తుందయ్యా, నాశనం వచ్చేసి మన వాకిట్లో నిలబడింది గనక మనం మన మార్గాలు దిద్దుకుని మన మనసు మార్చుకుంటే మన దగ్గరకు వచ్చేసి ఉన్న నాశనం మన నుంచి పాస్ అయిపోతుంది. సుమా, మీరు కొంచెం మీ మార్గాలు దిద్దుకోండి, మీ అపవిత్రత నుంచి కడుక్కోండి, శుద్ధులు కండి. యూదుల భాషలో, ముఖ్యంగా ప్రవక్తల భాషలో అపవిత్రత అంటే విగ్రహారాధన. అప్పుడు ఇప్పుడు అది దానికి మరొక మాట నిర్వచనం లేదు. అపవిత్రత అంటే ఏంటి? కంటామినేషన్, అడల్టరేషన్. అది వరకు ఉన్న వస్తువు కానీ, ద్రవం కానీ, వ్యక్తి కానీ, అందులో ఒక రకమైన మార్పులు చోటు చేసుకుంటే కంటామినేషన్. పాలులాగా ఉండాలి, డెన్సిటీ ఇవాళ తగ్గింది అంటే సంథింగ్ హ్యాపెండ్ అండి. ఎగ్జాంపుల్, జాబ్ వచ్చే వరకు వీడు బాగానే ఉన్నాడు, జాబ్ వచ్చాక కొంచెం వీడేదో
కొంచెం మనిషి తేడా కనబడదు అనుకుంటున్నాను కదా. పెళ్ళి వరకు ఈ అమ్మాయి బాగానే ఉంది, పెళ్ళి తర్వాత కొంచెం తేడా కనపడదంటే సంథింగ్ హ్యాపెండ్. యూదులు వారి ఏకైక ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీడ ఎందు కానీ ఉండు రూపమును కానీ విగ్రహము కానీ చేసుకునకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలి పడకూడదు. ఎంత స్పెసిఫిక్గా చెప్పాడంటే దేవుడు, మ్యాన్స్ హార్ట్ ఆల్వేస్ క్రేవ్ ఫర్ అడల్ట్రేషన్, కల్తీ, అపవిత్రత కొందించుకుంటాక మనుషుడు ఆరాటపడుతున్నాడు. ఆవేళ కూడా మీరు లెక్కేసుకుంటే మన తల్లి అవమా, she had adulterated with this serpent at the outset in her dialogue, then in the dealing. అంచేత ఆమె వినదగిన స్వరము రెండే స్వరాల్లో, ఐదర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ది వాయిస్ ఆఫ్ హర్ హస్బెండ్, దట్స్ ఆల్. నౌ షీ హెడ్ ది థర్డ్ వాయిస్. This is called adulteration, lawlessness, నియమము నిబంధన లేని పరిస్థితి. అందుకని మరి జంతువులకి మనుషులకి వ్యత్యాసం ఎక్కడ? అన్ని రంగాల్లోనూ జంతువులు మనము ఈక్వలే. ఒక్క దాంట్లోనే మనకి నియమ నిబంధనలు ఉంటవి, వాటికి ఉండవు. So, on the marriage day, before the pastor and the congregation, these two fellows, they should take their oath. Yani, మేము బతుకుండగా వేరెవరిని ఆశించము, మరణ పర్యంతము నీతో నమ్మకముగా ఉండగలుగులకు వాగ్దానం చేయుచున్నాను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అడవులు జంతువులు ఉంటాయా? ఉండవే. కానీ ఒక్కొక్కటి జంతువులో ప్రవర్తిస్తూ ఉంటారు. సమ్ పీపుల్ బిహేవ్ లైక్ బీస్ట్స్. దేర్ కాల్డ్ లాలెస్నెస్. దే వర్ అండర్ ది రెజీమ్ ఆఫ్ లాలెస్నెస్. అట్టి వారు అక్రమము కిందకు వస్తారు అన్నమాట. అక్రమము కాడి కిందకి, అంటే అక్రమము వారిని ఏల్తుంది అనమాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఏంటయ్యానంటే అంతేక ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాప. దట్స్ ఆల్. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. దేర్ఫోర్ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దిస్ ఇస్ కాల్డ్ ది లాలెస్నెస్, ది ఇనిక్విటీ ఆర్ ది ట్రాన్స్గ్రెషన్. అనుమతి లేని కార్యములు అనుమతి ఉన్నట్టుగా చేసుకుపోవడం, అదే పాపం. ఇశ్రాయేలీయులు మెండ్ చేయటానికి ఇర్మియా పడిన పాటలో కన్నీరు మున్నీరుగా 40 సంవత్సరాల్లో ద మెసేజ్ ఆఫ్ డూమ్, తీర్పు, ఘోరమైన ప్రమాదం మీకోసం పొంచి ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం, చేంజ్ యువర్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీ జీవిత విధానాలు మార్చుకోండి. టర్న్ టు ద లార్డ్, లీవ్ ద ఐడల్స్. There in some chapter, his message, his ministry, turn to the Lord and leave your idols. ఈ పని వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకని? భక్తిహీనుని హృదయములో ఏంటిది? దేవోక్తి వలె పనిచేస్తుందట. ఏంటి? పాపము. చాలా విచారమైన మాట.
In the absence of the word of God in man's heart, sin talks like God's word. పాపై మాట్లాడుతుంది, డోంట్ వరీ అంటుంది. కాబట్టి ఇర్మియా చేసిన ప్రయత్నం ఏంటో ఒక్క అడుగు అటు ఇటు వెళ్ళి 2 మాటలు వినుకొని ముందుకు పోదాం. ఏమంటాడు ఎందుకని ఇక్కడ నెబుకద్నెజరు అప్పటికి వరల్డ్స్ హెగమని తను ఆక్యుపై చేసుకున్నాడు. ప్రపంచ రాజ్యములను నడిపించడంలో లీడర్ అయిపోయాడు. అంటే ది సోల్ మోనార్క్, ది హోల్ యూనివర్స్. వాడికంటే ముందు ఐగుప్తు, ఆ తర్వాత అషూర్, వీడు 3వ ప్లేసు. ఈ తర్వాత గ్రీక్, తర్వాత మాదీయ పారసీకం, ఆ తర్వాత రోమ్, తర్వాత బ్రిటిష్, ఈవేళ యుఎస్. రేపు ఎవడతాడో మనకు తెలియదు. రేపు ఎవరు రావాలి? ద లార్డ్ జీసస్ ఇస్ ద అల్టిమేట్ సోవరెన్. ఆయన రాజ్యమునకు అంతము లేదు. మిగిలిన రాజ్యాలన్నీ వస్తాయి పోతాయి. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. విలియం షేక్స్పియర్. కనుక ఈవేళ ఈ మాట మనం వింటున్నామంటే జరిగిన చరిత్ర ఏమంటే కీను అనేవాడు కీము కొడుకు. కీము కొడుకే ఈడు. వాడిని డంప్ చేసుకుపోతూ ఉండగా దారిలో ఆడు పోతాడు. ఈడేమో యెహోయాకీము 3 మాసాలు పరిపాలన చేశాక ఈయన ఎత్తుకుపోతాడు. తర్వాత వీడి ప్లేసులో సిద్కియాని రాజుగా అపాయింట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇతని హయాంలోనే 3rd ట్రిప్ నెబుకద్నెజరు వస్తాడు యెరూషలేము మీదకి. వచ్చి ఆ 3rd ట్రిప్లో దేవాలయాన్ని కూలదోయటం, ఒలుచుకుని పట్టుకుపోయాడు మొత్తం బంగారం మొత్తం అంతా కూడా. ఆలయంలో వాడే ఉపకరణాలే కానీ సమస్తాన్ని కూడా. వీడు అనుకున్నాడు ఈ లోపల నేను ఐగుప్తు సహాయం తీసుకుంటే నెబుకద్నెజరు నేను ఎదిరించొచ్చాను అని అనుకున్నాడు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. అక్కడికి ఇర్మియా చెప్పి సరే యు ఆర్ ట్రయింగ్ ఫర్ ఈజిప్షియన్ హెల్ప్. ఈజిప్ట్ సహాయం కావాలని కోరదామని నువ్వు అనుకున్నావు, కానీ వాడికి సహాయం చేస్తానని అంటాడు, కానీ వాడు చేయడు. వాడు ఏ దారిని వస్తాడో మనం అదే దారిని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు. వాడు వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదని స్పష్టంగా ప్రవక్తకి దేవుడు చెప్తే ప్రవక్త దాన్ని వీడికి వివరించి చెప్పాడు. అయినా సరే ప్రవక్త మాట వీడు తోసిపాడేశాడు. అందుకని చెప్తున్న మాట ఏమంటే పదవ వచనం, మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయరు. జెరూసలేం, యువర్ డెస్టైన్డ్ టు బి డెస్ట్రాయిడ్. నాశనానికి నువ్వు నియమించబడ్డావంతే. నువ్వు మారు మనసు పొందు, నీ మార్గాలు మార్చుకో, నీ విధానం మార్చుకో, యెహోవా వైపు తిరుగు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు అలాగా ఇర్మియాని తలపింప చేసిన యేసు ప్రభు ఒకసారి ఈయన ఫిలిప్పుదైన కైసరికి వచ్చినప్పుడు ప్రభు సెల్ఫ్ ఎంక్వైరీ చేయడానికి ఇష్టపడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో శిష్యులు అక్కడ కూర్చోబెట్టుకుని ఆయన అంటాడు 13 నుంచి, మత్తయి 16:13 నుంచి, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నాడని తన శిష్యులను అడుగగా కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు,
లేక ప్రవక్తలలో ఒకడనియు. ఇది దిస్ ఈజ్ ద పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ వ్యూ అబౌట్ జీసస్. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఫీచర్ సీన్లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్నేమో ఏలియా వంటి ఆగ్రహాన్ని చూస్తున్నాడు, కొన్నేమో ఇర్మియా వంటి విలాపాన్ని చూస్తున్నాడు. జీసస్ వెప్ట్, యేసు కన్నీరు కార్చాడు 2 స్థలాల్లో, 2 సందర్భాలు. ఒకసారి లాజరు చనిపోయినప్పుడు, రెండోసారి ఈయన బిఫోర్ హిస్ డిపార్చర్ ఫ్రమ్ జెరూసలేం, యెరూషలేం వైపు చూచి యెరూషలేమా యెరూషలేమా ఎన్నో మార్లు నిన్ను నేను ఆ రెక్కల కింద చేర్చుకుని ఆశపడ్డా, మీరు వాళ్ళకు పోయావు, నువ్వు ప్రవక్తను చంపుచు రాళ్ళతో కొట్టుచు ఉండుతానా, ఇదిగో మా ఇల్లు మీకు విడబడిపోతుంది. యేసు ఆ పట్టణమును చూచి దూరము నుండి చూసి ఆయన విలపిస్తాడు. లూకా సువార్త 19వ అధ్యాయం. ఈ జీసస్ లిటరల్లీ వెప్ట్ ఓవర్ జెరూసలేం. లూకా సువార్త 19వ అధ్యాయము చివరి పేర 41. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. సచ్ విల్ బి జెరూసలేమ్స్ ఫేట్. చాలా దీన్ని ఎవడు తట్టుకునేది, ఎందుకంటే ఫర్ సెంచరీస్ గాడ్ అడ్మానిష్డ్ దిస్ హోలీ సిటీ. ఈ పరిశుద్ధ పట్టణాన్ని, ఈ వాగ్దాన భూమిని ఏ విధమ చేతనైనా దీనిని కాపాడుకోవాలి, రక్షించాలని ప్రభు ప్రవక్త తర్వాత ప్రవక్త నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతోమందిని పంపాడు, వాడు వినలేదు. సరే చివరికి నా జనతేక కుమారుడు కొన్ని వీణైనా పంపితే వాళ్ళు నా మీద గౌరవం ఉంచి నా కొడుకు ముఖం చూసాను ఉంటానని అప్పుడు వినలేదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గాడ్స్ పాసిబుల్ ట్రయల్, ఇక ఒకటి కాదు, ఇక వాళ్ళైన కనుక అన్నీ చేశాక అప్పుడు కూడా ఆయన ఇదిగో నీ ఇల్లు నీకు విడిచిపెట్టేస్తాను దాని ఇష్టానికే విడిచిపెట్టేసాడు తప్ప ఆయన దాన్ని బలవంతం చేయలేదు. ఎందుకంటే దేవుడు ఒకసారి ఇచ్చినవి ఆయన తిరిగి తీసుకోడు. బికాస్ హీఈస్ గాడ్. నీ దగ్గర తిరిగి నువ్వు అనేక మంది పొందిని కోల్పోతున్నావంటే ఇట్ ఈస్ డ్యూ టు యువర్ ల్యాక్ ఆఫ్ గాడ్స్ నాలెడ్జ్ అండ్ గాడ్స్ స్పిరిట్, గాడ్స్ ఫేవర్. నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఆయన చేతిలో తీసేయడు. నువ్వు తీసివేయించుకుంటున్నావు అంతే. కాబట్టి ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, లోకాంతం ముందు ఏమి జరుగుతాయంటే మొట్టమొదటి ఇష్యూ మోసం. యేసు ప్రభు చెప్పిన సంగతి. రెండవ విషయం 24వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే యేసు ప్రభు, రే మీరు నన్ను అడుగుతున్నారు కదా అని చెబుతూ చాలా విషయాలు చెబుతూ యూనివర్సల్గా చెప్పాడు, వీళ్ళకి పర్సనల్గా చెప్తున్నాడు, నేషనల్గా చెప్తున్నాడు. సరే జాతిపరంగా చెప్పేవి కొన్ని ఉన్నాయి, ఇందులో సార్వత్రికంగా చెప్పేవి కొన్ని ఉన్నవి. ఇక్కడ మాటలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత విశ్వాసపరమైన మోసం వీళ్ళని మోసం చేయడానికి రెడీగా ఉన్నది.
ఈ రెడీనెస్లో మా ప్రతివాడు అలర్ట్ అయిపోవాలి. మీ విషయమే మీరే జాగ్రత్తగా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, అవునా? కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మోసగించేవాడు నేను మిమ్మల్ని మోసం చేస్తానని ఎప్పుడైనా ఎవడైనా చెప్తాడా? నోబడీ టెల్స్ బిఫోర్ హిస్ చీటింగ్. చెప్తే అది మోసం ఎందుకు అవుతుంది? అవును. కనుక రెండవది, సోషల్ పొలిటికల్ అప్హీవల్స్, అపసవ్యమైన సాంఘిక రాజకీయ పరిస్థితులు తికమక అయిపోయి అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో, ఏ దేశం ఎలా మారిపోతుందో ఎవరికి తెలియదు. ఏ పార్టీ అంతరించిపోయి కొత్త పార్టీ వస్తుందో ఎవరికి తెలియదు. ఏ మ్యాండేట్ మారిపోతుందో, ఏ మేనిఫెస్టో మారిపోతుందో ఎవడి వెరీ అన్సర్టనిటీ బిఫోర్ హిస్ కమింగ్. ఇవన్నీ దిస్ సైన్స్ బిఫోర్ హిజ్ అరైవల్. అది మీకు చెప్తున్నమాట, ఏసై చెప్పినమాట. మూడవదిగా న్యాచురల్ కెలామిటీస్. మరి ఒక 50-60 ఏళ్ళు నా చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పటికీ తేడా ఏమంటే చాలా తేడా, మామూలు కాదు. ఇక మరి ఇక పూర్వంలో మా ముసలోళ్ళు వాళ్ళకంటే ముసలోళ్ళు అప్పటికి వాడు కనుక ఈ మార్పులు చూస్తే వాళ్ళ గుండెలో ఎప్పుడో ఆగిపోదు. ఇప్పుడు కూడా మేము తట్టుకోవడం కష్టమైపోయింది. ఎందుకంటే వర్షాలు ఇంత సడన్గా వచ్చాయి కాదు. వరదలు హైదరాబాద్ ఊరిపోతాం ఏంటంటే, మొనగదనే కదా దేశ ప్రజలందరూ వచ్చి ఇక్కడ దీన్ని కోరుకుని ఇక్కడ కొనుక్కుంటున్నారు. కొనుక్కుని సెటిల్ అయిపోతున్న చోట ముంచేస్తుందంటే దాని వెనక ఈ కారణం ఏంటి? సో అర్థం ఏంటి? గాడ్ వోంట్ అలౌ మ్యాన్స్ ప్రైడ్. వీడి అతిశయము కొద్ది లెక్క ఉంచుకుంటే చాలు. అది కూడా అసలు టోటల్గా ఉండకూడదు. 75వ కీర్తన 5వ వచనం, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా మీ కొమ్మును. నీ కొమ్ములు రావడం నాకు తెలుసు అబ్బాయి, ఇప్పుడు ఎన్ని కొమ్ములు వచ్చినాయో నాకు తెలుసు అని అంటాడు ఆయన. ఎందుకంటే కొమ్ములు ఇచ్చేవాడు ఆయన. మరి ఇచ్చినోడుకు కొమ్ములు పీకేయటం ఆయనకి కష్టమా ఏంటి? పీకించుకోకుండా చూసుకోవాలి మనం. ఏమంటారు అక్కడ? కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్మును ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు మాట్లాడకండి. అంటే చిన్న పెద్ద గురువు దైవం. నా చిన్నప్పుడు అనేవారు మా పెద్దవాడు, రే కొంచెం భూమి మీద వంగి నడవరా అంటూ ఉండేవాళ్ళు. వంగి నడుచుకుంటే నాకు అర్థమయ్యేది కాదు. నాకేమనుకున్నామండి చిన్నప్పుడు, హోంవర్క్ చేయకపోతే మాస్టర్ బళ్ళను వంగోబెట్టేవాడు. అదేమో అనుకున్నాము నేను. వంగి నడరా అంటే ఇలా రొమ్ము చూసుకుని వెళ్ళడం కాదు. ఏమీ లేకపోతే సరే ఒకడు ఈ రొమ్ము చూసుకుని ఊరికి ఇలా వెళ్ళిపోతాడు. దట్స్ వెయిన్ గ్లోరీ. దట్స్ కాల్డ్ వ్యర్థాతిశయము, వ్యర్థమైన అతిశయం. నీకు ఏమున్నా సరే బీ హంబుల్. అదే ప్రమాదమే కాదు. నిన్ను తగ్గించుకోవడంలో నీకు ఉన్నది ఏదో పాడైపోదు. దానికని మరొక సామాన్యమైన సామెత మీకు ఇవాళ జ్ఞాపకం చేయాలి. అన్నీ ఉన్న ఇస్త్రా అణిగి ఉంటుందట, ఏమీ లేని ఇస్త్రా గాలికి లేచిపోయి అక్కడ ఉంటుందా? అది ఎక్కడ పోద్దో తెలియదు. చేత దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఫర్ సేఫ్ లైఫ్. క్షేమార్థమైన జీవితానికి ఇవన్నీ నేర్చుకోవాలి. ఏసే చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కడు ఊరికి ఆరాటపడిపోయి నేను అలాగైపోవాలి ఇలాగైపోవాలి ఎజ్యూమ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభుకి ఏమంటే
ఒకరిని హెచ్చించడం తగ్గించడం నా వశం అబ్బాయి. అంతేగాని నువ్వు తూర్పుకి వెళ్దామంటే, నువ్వు పడమకి వెళ్దామంటే తూర్పు నుంచి పడమ నుంచి అరవై నుంచి హెచ్చు కలగదా. నీ డెవలప్మెంటు, నీ నేమ్ అండ్ ఫేమ్, నీ ప్రాస్పరిటీ ఎలా రైజ్ అవ్వాలో అది నాకు తెలుసు. కాబట్టి ప్రాస్పరిటీకి కర్త అనబడుతున్న నన్ను నువ్వు ఆశ్రయించు. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. ఐశ్వర్యమును ఘనతయు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన? భయభక్తులు, దేవుని భయభక్తులు. అంచేత దేవుని భయభక్తులు లేకుండా నరుని కష్టము చేత ఒకరిని ఆశీర్వాదం ఎక్కువ కాదని సామెత గ్రంథకర్త అంటాడు. అలాగనుకుంటే మనుషుడు ఈవేళ ఎన్నో సోలార్ అవర్స్ పెంచేసుకుంటున్నాడు. టోటల్లీ మ్యాన్ వాంట్స్ టు బ్యాన్ లోనార్ సిస్టమ్. అసలు రాత్రి ఉంటాక వీల్లేదు అంటున్నాడు. ఎందుకంటే వీడికి పనిచేయడం సంపాదించడానికే టైం చేస్తాడు, వాటర్ టైం చేస్తాడు, మళ్ళా వాటర్ టైం చేయాలి, ఇంటికి వెళ్ళకూడదు, భోజనం కూడా అక్కడ రప్పించేసుకోవాలి, నాన్ స్టాప్ వర్కింగ్ చేయాలి. అంటే మిషనరీతో పోటీ పెట్టేసుకుంటున్నాడు. నువ్వు అంటే సొలొమోను చెప్పిన మాట ఏమంటాడు? చాలా రాత్రి అయిన తర్వాత 127లో చాలా రాత్రి అయిన తర్వాత కక్షార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థము అనే మాట ముందు ఏమంటాడు? చాలా రాత్రి అయిన తర్వాత మీరు పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థంరా. నువ్వు ఎవరిదో ఎత్తుకు రాకలద్దు. నువ్వు రెయ్యింబగులు చెమట వచ్చి సంపాదించుకునే నీ ఆహారమే నువ్వు తినడం కూడా అది వ్యర్థమైపోద్ది. ఎప్పుడు? యెహోవా నీకు కావలిగా లేనప్పుడు, యెహోవా నీ ఇంటిని కాపాడినప్పుడు, యెహోవాయే నీ సంసారాన్ని కట్టినప్పుడు ఇవన్నీ నీకు అప్లై అవుతాయి. ఒకడు అలాగనుకుంటే ఈ వాడికి చాలామంది చాలా సంపాదించేదారు. ఇప్పుడు సంపాదించేవాడికి ఒక సర్టెన్ స్టేజ్కి వస్తాడు, ఇక ఆడికి తృప్తి ఉండలేక, తృప్తి లేక జలగ వలె పాతాళం వలె ఆవురమని ఇంకా అనుకుంటాడు అంతే. సో ఈ స్వభావాన్ని లోభము అంటాము. లోభము, కవటస్నెస్, తనది కాని దానిని మితిమీరి అవధులు లేకుండా వాంఛించడమే లోభత్వం. అందుకని ఇవన్నీ కూడా యేసయ్య తిరిగి వచ్చేటప్పటికి లోకంలో మానవ వైపరీత్యం. ఇక 4వ రీజన్ డిస్లాయల్టీ. అంటే ద్రోహముతో కూడిన వైఖరి. లాయల్గా ఉండాలి ఏ విషయంలో అయినా. చిల్డ్రన్ టు పేరెంట్స్, సబార్డినేట్స్ టు సుపీరియర్స్ కదా, స్టూడెంట్స్ టు టీచర్స్, పీపుల్ టు ది రూలర్స్. ఈ విధంగా ఒక స్థాయిలో ఉన్నవి ది రూలింగ్ అండ్ ది రూల్డ్. వీళ్ళ మధ్యలో సయోధ్యం ఉండాలి, లాయల్గా ఉండాలి. మరి డిజలాయల్టీ వచ్చిందంటే అపనమ్మక, దాని పేరేంటి? దట్స్ కాల్డ్ లాలెస్నెస్. నియము, రూలు, రైము ఏం ఉండదు, అడ్డొచ్చాడు మాట్లాడతాడు కదా. ఇక ఆఖరి సూచన ఏమంటే ఒకరినొకడు ద్వేషించుకుని నరుక్కుంటారు, చంపుకుంటారు, హింసించుకుంటారు. దట్స్ ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ గ్లోరీ.
ఇవి జరుగుతాయని చెప్పాడు. ఇది జరిగినప్పుడు యెరూషలేము అంతిమ స్థలం అవుతుంది. భూలోకం అంతా యుద్ధాలు జరుగుతాయి. అన్ని యుద్ధాలు కూడా యెరూషలేము వైపు కేంద్రీకరిస్తాయి. ఫైనల్ వార్కి యెరూషలేం విల్ బికమ్ ది బ్యాటిల్ ఫీల్డ్, వార్ అగేన్స్ట్ గాడ్. అప్పుడు అది ఎలా ఉంటుందో దాని సినారియో అని యేసయ్య చెప్తే, అరే పీనుగు ఎక్కడుంటే అక్కడ గద్దల వాల్తాబాయ్ అన్నాడు ఆయన. అది పలస్తీనాలో యూజువల్గా వాళ్ళు వాడుకునే సామెత. అంటే శవాలు ఎక్కడుంటే అక్కడే కదా రాబందులు ఉంటాయి. రాబందులు ఎక్కడ చూసారు ఎవరన్నా? వల్చర్స్. రాబందులు గద్ద కంటే సైజులో పెద్దవి. వాటికి దే ఫౌండ్ ఆఫ్ ఆల్వేస్ డెడ్ బాడీస్. అంత ఘోరమైన క్రియలు అక్కడ జరుగుతాయి. అలా జరిగిన దానికి ముందుగా నాశనమును ఒక హేయ వస్తువు యెరూషలేము దేవాలయంలో రావడము, అది చూసినప్పుడు దాన్ని చదువువాడు గ్రహించుకుంటాడు ఇది జరిగిందని. ఈ విషయము డానియేలు ప్రవక్తకు బయలుపరిచాడు దేవుడు. క్రీస్తు పూర్వం 168వ సంవత్సరాన్ని మక్కబీస్ అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమంటే సిరియన్ రూలర్ అంటియోకస్ ఎపిఫనేస్ అనేవాడు యూదులకి ఏహ్యం అయిన పంది రక్తం వీళ్ళు టైంలో వీళ్ళు చేశారు, రోమన్స్ చేశారు. యాంటియోకస్ ఎపిఫనేస్ అంటే వీడు 4 జనరల్స్లో ఒక జనరల్. వీడు ఎవరికి? అలెగ్జాండర్ ది గ్రేట్. వాడు ఓటాకి యెరూషలేం వైపుకి వాడు తీసుకోవడం, వాడు వచ్చి దీన్ని ఆక్రమించుకోవడం. వీడి తర్వాత క్రీస్తు శకం 70లో టైటస్ అనే జనరల్ వచ్చాడు. ఈ యుద్ధం యెరూషలేం మీద యుద్ధానికి వచ్చేసి నలుదిక్కుల అరికట్టి, అంటే లోనన్న కూడా బయటకు పారిపోకుండా చుట్టూ ముందు ఫెన్సింగ్ వేసేసాడు. స్త్రీలని, పురుషుల్ని, గర్భిణీని మొత్తం ఏడు జడ్డు లోన పెట్టి కాల్చి పడేసాడు. దున్నున్నాడు, భూమిని దున్నట్టుగా దున్నేసి బిల్డింగ్ని కాల్చేసాడు. వాడు నెబుకద్నెజరేమో సొలొమోను కట్టిన ఆ దేవాలయాన్ని ఆడ కూల్చేసి ఆడ పట్టుకుపోయాడు. వీడేమో హెరోదు హయాంలో కట్టాడు దేవాలయం. ఆ దేవాలయాన్ని వీడు కూల్చుకుపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు హాజరయ్యి దేవాలయాన్ని బాగు చేసాడనే మాట మనం వింటా చూసారా? అది హెరోదు కట్టింది. ఎక్కడ సొలొమోను, ఎక్కడ యేసు ప్రభు. 1000 years హెడ్ బిఫోర్. యేసయ్య ఇంకా 1000 ఏళ్ళకు పూర్వంలో ఉన్నవాడు సొలొమోన్, కింగ్ సొలొమోన్ కదా. గనక ఈవేళ 17వ దినాన ప్రభు మనతో చెప్పిన మాట ఏమంటే, వీటన్నిటికీ సేఫ్ గార్డ్ ఏమంటే జాగ్రత్త, మిమ్మల్ని మీరు తప్పక మోసగించబడతారు. కానీ అలా మోసగించబడకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? మనకి మోసగించే వాళ్ళ గురించిన అవేర్నెస్ మనకు కావాలి. బీ అవేర్ ఆఫ్ బీయింగ్ చీటెడ్. ఇదే దేవుడు చెప్తున్న మాట. ఇలా చేయగలుగులకు రాని బిడ్డలకు మనం ఈ విషయాలు చెప్తాను. ఏమలేదండి, లానెస్ 24:12 యేసయ్య స్పష్టంగా చెప్పిన మాట. డ్యూ టు లాలెస్నెస్ లవ్ విల్ బి డిక్రీస్డ్, లవ్ విల్ బి డిసపియర్డ్. చూడండి, 24:12 అక్రమము విస్తరింపగా విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. దే లవ్ విల్ గ్రో కోల్డ్ వ్యాక్స్. అలా అంటే ఫ్రీజ్ చల్లారిపోతుంది అనమాట. అక్రమం అంటే ఏంటి? అది తెలుగులో మాట ఒక్కసారి మనం దానిని ఆ మాటని డివైడ్ చేద్దాం. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది అక్రమం. ఏది క్రమమో
దాన్ని డివియేట్ అయిపోతామే అక్రమం. ఆరాధన 6:30 కంటే 6:30 దాటకొస్తే అది క్రమమా, అక్రమం అవుతుందా? అంతేకా దీనికి పెద్ద ఊరిలో కింద మీద డిక్షనరీలు, ఎన్సైక్లోపీడియాలు అంటే గూగుల్ సెర్చ్ చేయగలదు. చిన్నమాట ఏది క్రమం కాదు, అక్రమం. సండే అని తెలిసి కూడా నువ్వు వేరే వాడికి ప్రోగ్రాం ఇస్తున్నావంటే అది క్రమమా, అక్రమమా? కొంతమంది నాకు చెప్పినమాట, ఆదివారం నాడుగా మా హస్బెండ్ బట్టలని ఉతికేస్తూ ఉన్నాడు. దీని ఆ రోజే కావాలి నీకు, సాటర్డే ఏం చేస్తావు? రైట్ ఓకే డ్యూటీ చేసుకు వస్తావు. మీకులా మేము ఇంటికి నాకు నా బతుకుడు బతికి ఎవరిగా రాకూడదు. ఎన్నో కష్టపడ్డం అన్నీ. ఇప్పుడు ఇంకెందుకంటే మ్యాన్ నీడ్స్ లేబర్. కాబట్టి ఆదివారం ఇట్ ఈస్ నాట్ అవర్ డే. గాడ్ గేవ్ అస్ 6 days కదా. ఒక్కరోజే ఆయన తీసుకుని 6 ఇచ్చినా మనకు ఆశ తీరలేదంటే ఇక ఆయన గోడ వైపు తిరిగి ఆయన కన్నీరు పెట్టుకుని ఏడవాలేక అలాగే ఏడుతున్నాడు ఆయన. ఈవెన్ మనం రోజు ఇస్తున్నామా, రోజంతా కూడా ఇస్తున్నాం. ఆర్ వి స్పెండింగ్ ది హోల్ డే ఆన్ సండే మార్నింగ్ టు ఈవినింగ్? నథింగ్ డూయింగ్. ఆఫ్టర్ ఆల్ మ్యాక్సిమం 2 hours ఆరాధన, వాక్యము, అనౌన్స్మెంట్స్, అదేనా బల్ల రోజునైతే. మరి ఇంకెప్పుడు నువ్వు నీ ధనాన్ని ఇస్తున్నావు దేవుడికి, నీ సమయం ఇస్తున్నావు? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము 3 ఇమ్మన్నాడంటే మనం ఎంత చమత్కారంగా ఆయన దగ్గర అన్నీ దోచేసుకుంటున్నాం చూసారా. గనక లాలెస్నెస్ ఇలాగ మనం రూల్ చేస్తుంది. ఇవాళ అన్నదమ్ములు ప్రేమ లేకపోతే కారణం ఏంటి? మా ఇంట్లో ఎవరివేర్ ఎక్కడెక్కడ, బికాజ్ దేర్ ఇస్ నో లవ్ వాజ్ నాట్ రిటెన్ ఇన్ దేర్ హార్ట్స్. రేపు వీడు అన్న వీడికి ఇవ్వాలి పాత్ర వీడికి ఇవ్వాలి, వీడి తమ్ముడు ఈయనని ఎలా చూడాలి, ఒక అన్నగా చూడాలి అనే కామన్ సెన్స్ లేకపోతుంటే మనుషులు ఏం చేయలేరు. కొడుకు కోడలు అంటే కోడలు అత్తగారు, అల్లుడు మాంగారు, ఈ రిలేషన్షిప్స్కి బ్రేక్ అయిపోతాయి. ఏసొచ్చే రోజుల్లో అవన్నీ జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండడం మంచిదంటే నిన్ను ఆ విధంగా ఎంపవర్ చేసి నిన్ను ఎనేబుల్ చేయగలిగింది గాడ్స్ లా. దేవుని ధర్మశాస్త్రం కలిగి ఉంటే ఈ యాడ్వర్స్ కండిషన్స్ అన్నిటి నువ్వు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈ అపసవ్యమైన ప్రతి పరిస్థితిని నువ్వు జయించవచ్చు. ఇది లేకపోతే నీ వల్ల కాదు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5 నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. గనక అందుకని మనం ఏం చేయాలి? లెట్ us జాయిన్ విత్ అవర్ లార్డ్ జీసస్, అవర్ ఛాంపియన్ జీసస్ క్రైస్ట్ కదా. ఆయన వెంబడిస్తూ ఉందాము, ఆయన కూడా వెళ్ళిపోతాము. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఎవడకాడు చేసేది కాదు. దిస్ ఇస్ టీమ్ వర్క్. సమూహాలుగా వెళ్ళాలి అంటే సహవాసంగా వెళ్ళాలి. సహవాసంలో ఎవడన్నా ఒకవాడు స్లిప్ అయితే వాడు మళ్ళా మందులోకి చేర్చుకుంటే బాగుంటుంది. సింగిల్ ఇది సోలిటరీ ట్రావెల్ కాదు, ఏకాంత ప్రయాణం చేసేది కాదు. ఇది ఏకాంతానికి ఏకాంతం ఉంటుంది, సహవాసానికి సహవాసం ఉంటుంది. సహవసించే ప్రయాణం చేయాలి. కాబట్టి సహవాసం లేని వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు చల్లారిపోతారు. కొన్ని దినాలకు వాళ్ళు మనకు కనపడరు. అంచేత దేవుని సహవాసంలో, కుటుంబ సహవాసంలో ఉండాలి. మనం సహవాసాన్ని ద్వేషిస్తున్నామంటే మన నాశనం కోసం. సామెత గ్రంథంలో ఒక మాట, సామెతలు 13వ అధ్యాయమా, స్వేచ్ఛగా వేరుండ గోరువాడు స్వేచ్ఛ అనుసాడని 17 సామెత గ్రంథము
18వ అధ్యాయం సామెతలు 18 మొదటి వచనం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. 18th 1. ఫ్యామిలీస్ కానీ, చర్చెస్ కానీ, ఫెలోషిప్లు కానీ ఎవడన్నా ఆ ఫ్యామిలీలో, ఆ రిలేషన్లో ఉంటలేదంటే వాడు స్వేచ్ఛ కావాలి అడిగి అని అర్థమైపోతుంది. కాబట్టి అటువంటి సెల్ఫ్ డిసెప్షన్, స్వీయ మోసానికి మనము వంగిపోవద్దు. బయట వాళ్ళు ఎవరు మోసం చేయరు, ఎవడకు వాడిని మోసం చేసుకునే రోజుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఇటువంటి ఘోరమైన పరిస్థితి మన నుంచి ఉండకూడదని ఆత్మదేవుడు మనం వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. భూమి మీద పడిమిక్కిలి బాధ నంది మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకై. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకై. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. 17 దినాల పాటు రాజా మీరు మమ్మల్ని పిలిచారు, మేము వస్తున్నాం, మీ వెంబడి రావాలనేది మీ కోరిక. మీ అడుగులో అడుగేసుకొని మీరు వెళ్ళే రోడ్డు మీదే మేము ప్రయాణం చేయాలనేది మీ ఆశ. ఆ విధంగా నడవటానికి, నడిపించడానికి మాకు మీరు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయపడే స్తోత్రములు. ఎ వండర్ఫుల్ కౌన్సిలర్, ఎ వండర్ఫుల్ కంఫర్టర్, అద్భుతమైన ఆదరణకర్త ఏ పరిశుద్ధాత్మ నాకు ఇచ్చేవనే మీకు స్తోత్రాలు. మేము మీరు యెరూషలేమునకు ఎక్కి వెళుచున్నట్టుగా మేము మీ వెంబడి వచ్చి మా ఆధ్యాత్మిక శిఖరాలన్నీ, కొండలన్నీ అధిగమించి చివరికి మా డెస్టినేషన్ మీతో చేరాలని మీరు ఎట్లు పునరుద్ధానుడై లేచారు మా జీవితంలో మేము పునరుత్థానపు అనుభవం పొంది మిమ్మల్ని మహింపరిచిన బిడ్డగా దీవించమని. ఆయన చరిత్రలో మీరు ప్రవక్తను వాడుకున్న దేవుడు రాజా. కన్నీరు మున్నీరుగా 40 సంవత్సరాలు సేవ చేసిన ఇర్మియా మాటలు వాళ్ళు తోసివేశారు, చివరికి మీదకి తెచ్చుకున్నారు నాయన. ఆ విధంగా యెరూషలేము వైపు మీరు పలికిన పలుకులు చివరి పలుకులు రాజా. అలాగే మాలో ఎవరిని గురించి మేము అటువంటి భీకరమైన స్టేట్మెంట్స్ మేము వినకుండానట్లు మాకు లోబడి మనసు దయచేయండి. మిమ్మల్ని హత్తుకోవడానికి మాకు పూర్ణ మారు మనసు దయచేయండి. మమ్మల్ని అడ్డగించు లాలస్నెస్ని నాయన అక్రమాన్ని మా నుంచి దూరపరచండి. మేము క్రమమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, మా కుటుంబాలను చక్కపరచండి, మా బిడ్డలను చక్కపరచండి, మా సంఘాలను చక్కపరచండి, మా ప్రాంతాలను చక్కపరచండి రాజా. మీ గొప్ప సంకల్పానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పర్యంతము మాకు ఇచ్చిన మీ సహవాసం స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దిన దీవులతో పంపించమని, బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ చిత్తం పరమందున నెరవేర్చిన భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారము నేడు మాదే. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని నిత్య సహవాసము సదాకాలము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. చూడుము గెచ్చెమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నది.